హలో గైస్, వెల్కమ్ టు ఫ్లిక్స్ బూత్. ఇప్పుడే ఓజీ సినిమా చూసి రావడం జరిగింది. టైం 1:30 అవుతుంది. సో మొత్తం లిటరల్లీ మొత్తం రాసుకున్నాను అనమాట. మీకు కనిపిస్తుందో లేదు తెలియదు. లిటరల్లీ ఈ సినిమా గురించి సినిమా చూస్తున్నప్పుడు మాత్రం నేను ఎలా చూస్తున్నానో మీకు అలానే చెప్పాలి అన్న ఒక దాంతో నేను చాలా క్లీన్గా రాసుకొని వచ్చాను అనమాట. సో సినిమా లైన్ విషయానికి వచ్చేస్తే, హీరో కొన్ని కారణం వల్ల బాంబేని వదిలేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎలా రిటర్న్ వస్తాడు, ఎందుకు వస్తాడు అనేది స్టోరీ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, ఈ సినిమా బేసికల్లీ కంప్లీట్ యాక్షన్ రివెంజ్ ఎంటర్టైన్మెంట్ అనమాట. మామూలు యాక్షన్ ఉండదు. సినిమా మొత్తం పీక్స్లో యాక్షన్ ఉంటుంది. నా మైండ్లో నుంచి అయితే ఇంకా పోవట్లేదు అసలు. సో అది లైన్ విషయానికి వచ్చేస్తే, ఇంకా మనం ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ మొత్తం వెళ్ళేది ఒకే ఒక థీమ్, గంభీర ఎలా బాంబేకి మళ్ళీ రిటర్న్ వస్తాడనే పాయింట్ మీద వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ తీసుకెళ్ళిన విధానం కూడా చాలా క్రేజీగా ఉంటుంది. అసలు మన హీరో పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ ఉంటుంది, అసలు మామూలు ఎంట్రీ కాదు. ఎస్టాబ్లిష్ చేస్తారు అసలు. బాబా. అండ్ ఈచ్ క్యారెక్టర్ని కూడా అలానే ఎస్టాబ్లిష్ చేస్తారు. ఏ క్యారెక్టర్ కూడా ఎక్కడ కూడా డౌన్ అవ్వదు అనమాట. అండ్ ప్రతి క్యారెక్టర్ని కూడా వీళ్ళు జస్టిఫై చేశారు. ఏదో ఊరికే పెట్టాలి అన్నట్టు ఎక్కడా పెట్టలే, పర్పస్ఫుల్గానే పెట్టారనమాట. ఇంక్లూడింగ్ హీరోయిన్తో సహా. ఏది ఎవరిదో ఊరికి పెట్టాలి అని చెప్పేసి పెట్టడం కానీ, లేదా అన్నెసరీ పెట్టడం కానీ ఏది లేదు. చాలా క్లీన్గా వెళ్ళిపోతుంది అసలు. ఫస్ట్ హాఫ్ వెళ్ళే కొద్దీ ఇంట్రెస్ట్ పెరుగుతూ వస్తుంది అనమాట. అలా పెరుగుతూ ఇంకేంటి, ఆల్మోస్ట్ ఇంటర్వల్ బ్యాంగ్ ఉంటుంది. ఇంకా అదే ఇంటర్వల్ బ్యాంగ్ అప్పుడే ఇంకా మన గంభీర బాంబేకి రిటర్న్ వచ్చే టైం అనమాట. దాని బిఫోర్ ఒక ప్రీ ఇంటర్వల్ అది పడుతుంది ఒక షాట్. చాలా క్రేజీగా ఉంటుంది. కంప్లీట్ యాక్షన్ అనమాట. ఆ పవర్ఫుల్ యాక్షన్ తో ఒక ఇంటర్వల్ బ్యాంగ్ అనేది పడుతుంది అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే, స్టార్ట్ అవడమే మన గంభీర బాంబేకి వచ్చేస్తాడు. ఇంక ఎక్కడ లాగ్ లేకుండా ఏం పని మీద వచ్చాడో ఆ పని మీదే దిగిపోతాడు అనమాట. ఎక్కడ గ్రాఫ్ ఎక్కడ డౌన్ అనేది ఉండదు అసలు. అంత పైకి వెళ్తూనే ఉంటుంది అసలు. అండ్ కొన్ని ట్విస్టులు ఉంటాయి, అది నేను చెప్తే బాగోదు కానీ మీకైతే మంచిగా సాటిస్ఫై ఇస్తాయి అనమాట. ఎంత యాక్షన్ పెట్టాలో అంత యాక్షన్ పెట్టారు, ఎంత సెంటిమెంట్ పెట్టాలో అంతే సెంటిమెంట్ పెట్టారు. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్. అండ్ ఇప్పుడు మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది స్క్రీన్ ప్లే భయ్య. స్క్రీన్ ప్లే లిటరల్లీ ఎవ్రీ సీన్ పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ ఉంటుంది అనుకో, అది ఎలివేషన్. ఎవ్రీ సీన్ ఎలివేషన్. ఇప్పుడు ఒక నార్మల్ సీన్ జరుగుతూ ఉంటుంది అనుకోండి, నెక్స్ట్ సీన్ ఉంది మన పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ సీన్ ఉంది అనుకోండి, ఎలివేషన్ పడుతుంది. ఎవ్రీ సీన్ ఎలివేషన్ పడితే ఆ ఎలివేషన్ కూడా చాలా బాగుంటుంది. ఏదో ఏం ఎలివేషన్ రా బాబు, ఇన్ని ఎలివేషన్స్ ఏంట్రా నాయన అని చెప్తాను, ఫీలింగే రాదు అసలు. అబ్బాబా, అసలు ఆయన చూడాలి మీరు స్క్రీన్ మీద. స్క్రీన్ ప్లే మాత్రం చాలా తోపుకు తీసుకెళ్లారు అనమాట. సీన్ బై సీన్ ఎక్కడ లాగ్ లేకుండా, ఎక్కడ ఏం సోది లేకుండా నీట్ గా తీసుకెళ్లిపోయారు. ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది, అంత నీట్ గా తీసుకెళ్లారు అనమాట. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ చాలా ప్లస్ అయింది దీనికి. ఎందుకంటే కొన్ని షార్ట్స్, కొన్ని యాంగిల్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా పెట్టాడు. ఎలివేషన్ అప్పుడు అంటే మెయిన్ ఆబ్వియస్లీ ఎలివేషన్ అంటే మొత్తం సినిమాటోగ్రఫీ కాబట్టి, ఎలివేషన్ లో మాత్రం సినిమాటోగ్రఫీ చాలా ప్లస్ అయ్యింది. నిజంగా సినిమాటోగ్రఫీకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ ఇవ్వాలి. అండ్ యాక్టింగ్, దీంట్లో ఎన్ని క్యారెక్టర్స్ అయితే వస్తాయో ప్రతి క్యారెక్టర్ కూడా వాళ్ళ రోల్ లో కంప్లీట్ గా జస్టిఫై చేస్తారు. ఈవెన్ చిన్నప్పుడు హీరో క్యారెక్టర్ ఉంటుంది, వాడు కూడా అంతే. వాడికి ఒక ఎలివేషన్, మామూలు ఎలివేషన్ కాదు, మనోడు కూడా కొమ్మేశాడు అనమాట. సో ఎవరికి ఇచ్చిన రోల్ వాళ్ళు కంప్లీట్ గా జస్టిఫై చేశారు. ఎక్కడ కూడా పర్ఫార్మెన్స్ ఎక్కడ తేడా కొడుతుంది అన్న ఫీలింగే లేదు, పర్ఫెక్ట్ గా వెళ్ళిపోయింది అనమాట. అండ్ దీనికి సోల్ లిటరల్లీ తమన్ భయ్యాకైతే ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. బికాస్ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళదే సపరేట్ అయిన బీజిఎం స్కోర్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. బీజిఎం దీనికి ఎంత ప్లస్ అయింది అంటే, ఇప్పుడు మనకి ఎంత బాడీ ఉన్నా సరే హార్ట్ లేకపోతే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ సినిమాకి మాత్రం. అసలు దీంట్లో A24 క్రాఫ్ట్స్ లో కూడా ఏది కూడా నేనైతే డౌన్ అవ్వడం అయితే నేనైతే ఎక్కడా చూడలే. ప్రతిదీ బాగుంది, ఎక్సెప్ట్ ఒక థింగ్ ఉంది, అది మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం. మిగతా మొత్తం చాలా బాగుంది. మ్యూజిక్ ప్రతి ఒక్క చోట సాంగ్ ఉండేది బేసికలీ 2 సాంగ్స్ ఉంటాయి. ఒకటైతే మెలోడీ సాంగ్ అలా బ్యాక్గ్రౌండ్ లో అలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఇంకొకటి పవన్ కళ్యాణ్ అండ్ వాళ్ళ వైఫ్ ఒకటి ఉంటుంది. బోత్ సాంగ్స్ ఆర్
రియల్లీ వెరీ క్యూట్ అనమాట. వెళ్ళేది కూడా తెలియదు, అంత బాగా వెళ్ళిపోతుంది. మ్యూజిక్ చాలా అంటే చాలా పెద్ద ప్లస్ అయింది ఈ సినిమా. అన్ని ప్లస్ అయినాయి నిజంగా, ఏది మైనస్ అనేది ఏది అవ్వలేదు అనమాట. చాలా మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఇంకా ఎడిటింగ్ విషయానికి వచ్చేస్తే ఎడిటింగ్ వాజ్ ఆల్సో వెరీ గుడ్. ఇది కూడా ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని పైకి ఎగురుతున్నాయంటే ఇదేం తగ్గుద్దా? అస్సలు లేదు, ఇది కూడా అలానే పైకి వెళ్ళిపోయింది అనమాట. ఎడిటింగ్ చాలా కొన్ని కట్స్ ఉంటాయి, ఆ కట్స్ చాలా బాగా చేశాడు అనమాట మన ఎడిటర్. లిటరలీ వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్. ఇప్పుడు అసలు రెండోకి వచ్చేద్దాం. పాజిటివ్స్ ఏంటి అంటే, మెయిన్ పాజిటివ్ పవన్ కళ్యాణ్. దండం పెట్టాలి లిటరలీ, ఆయన లుక్స్ కి అబ్బబ్బబ్బా, నాకైతే కళ్ళ నిండా సంతోషంతో నిండిపోయింది అనమాట. లిటరలీ ఆ లుక్స్ చూడాలి మీరు. హరిహర వీరబాలుకి నాకు అంత అనిపించలేదు, కానీ దీనికి మాత్రం చాలా క్రేజీగా ఉన్నాడు అసలు పవన్ కళ్యాణ్. నేను చూడడానికి చాలా బాబు, ఇంత మనీ పెట్టినందుకు వర్త్ అనిపించేసింది నాకు, ఒక్కటే ఫీలింగ్ అంతే. టికెట్ ఎంత 900,000 పడింది, నాకైతే కంప్లీట్లీ వర్త్ అనిపించింది. ఆ లుక్స్ ఆయన చూస్తుంటే స్క్రీన్ పైన అబ్బాబ్బా. ఇంకా మెయిన్ థింగ్, నో అన్నెసరీ సాంగ్స్ లేవు, అన్నెసరీ సీన్స్ లేవు. కరెక్ట్ ఏదైతే చూపించాలో అంతే చూపించేస్తారు అనమాట. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ పాజిటివ్స్ లో ప్రిడిక్టబుల్ సీన్స్ కానీ, ఐ మీన్ మనకి స్టోరీ అయితే తెలిసిపోతుంది, బట్ యూ కాంట్ ప్రిడిక్ట్ ద సీన్. నెక్స్ట్ ఏం సీన్ వస్తుందని నువ్వు ప్రిడిక్ట్ చేయలేవు. లిటర్ అంటే నీకు స్టోరీ తెలుస్తుంది, ఓకే ఈ దీనికోసం ఇది రివెంజ్ అని చెప్పేసి తెలిసిపోతుంది, బట్ దట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. బట్ నెక్స్ట్ వచ్చే సీన్ ని మనం ప్రిడిక్ట్ చేయలేం, అస్సలు చేయలేం. అది దీనికి చాలా ప్లస్ అయింది. సో ఇన్ని ప్లస్లు ఉన్నాయి కదా, మరి ఏం నెగిటివ్స్ ఏం లేవా అంటే ఇప్పుడు అక్కడికి వద్దాం. మరి లెట్స్ స్విచ్ టు నెగిటివ్. ఇంకా నెగిటివ్ విషయానికి వచ్చేస్తే లిటరల్లీ ఏం లేవు, సీరియస్లీ ఏం లేవు. ఒకటి అనిపించింది ఏంటి అంటే, స్టార్టింగ్ లో చాలా అనేది వాడేశారు, బట్ అది కూడా పెద్దగా ఏం ఎఫెక్ట్ అనిపించదు, ఫైన్ నడుస్తుంది అని చెప్పేసి అనే ఫీలింగ్ వచ్చింది. బట్ యా, స్టార్టింగ్ ప్లేస్ లో మాత్రం పవన్ కళ్యాణ్ పడి ఉంటే వేరే లెవెల్ ఉండేది అంతే. బట్ అది పెద్ద మ్యాటర్ అనిపించదు యాక్చువల్లీ. సో నెగిటివ్స్ ఏం లేవు ఈ సినిమాకి అయితే, నాకు అదే చాలు, ఇంకేం అక్కర్లేదు. సో ఫైనల్లీ కన్క్లూజన్ లో మాత్రం ఇది మాత్రం మిస్ అవ్వకండి, క్రెడిట్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. సినిమా అయిపోయిన తర్వాత క్రెడిట్స్ అంతా పడుతుంది, ఇంకో సీన్ పడుద్ది, అదొకటి చూడండి. అండ్ పార్ట్ 2 కూడా ఉందన్నమాట, అది కూడా క్రెడిట్స్ లోనే చూపిస్తారు, ఇదేం స్పాయిలర్ ఏం కాదు. నార్మల్గా అందరు వేసేలాగా పార్ట్ 2 అని చెప్పేసి మనోడు కూడా వేస్తారు అంతే. సో కానీ కొన్ని ట్విస్ట్లు అయితే ఉన్నాయి, ఆ ట్విస్ట్లు మీరు సినిమా చూస్తే తెలుసుకోవాలి, మళ్ళీ స్పాయిలర్ అయిపోద్ది. సో ఇది ఓవరాల్ మన దే కాల్ హిమ్ ఓజీ. ఐ థింక్ మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నా. ఇంకొకటి ఏంటి అంటే, అడగడానికి కూడా కొద్దిగా మొహమాటంగా ఉంది, మనం 250 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం, చేసేస్తే బాగుంటుంది. సో థ్యాంక్ యూ, మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి, మనకి దసరా ముందే వచ్చేసింది, సీరియస్లీ గైస్, దసరా ముందే వచ్చేసింది. హ్యాపీ దసరా, థ్యాంక్ యూ గైస్, బాయ్.